ఏదో ఒక పొలము కాదు. ఆ పొలములు ఏమో తెలుసా? పరిగ ఏరుకున్న కరువు తీరిపోయేంత సమృద్ధి ఉన్నది. స్తోత్రం చెప్పండి. పరిగేరుకుంటేనే కరువు తీరిపోయిందామో తిని తృప్తి పొంది మళ్ళీ అత్తగారికి పట్టుకెళ్ళింది. అమ్మ బిడ్డ ఇంత ఎక్కడ దొరికింది బిడ్డ అంటే బోయసు పొలములో దొరికింది. బోయసు పొలములో సమృద్ధి మాత్రమే ఉందా? ఆ బిడ్డను చూశాడు, గమనించాడు పరిస్థితులు. రై, ఎవడైనా బిడ్డని ఇబ్బంది పెట్టాడంటే కబడ్దార్ అన్నాడు. ఒక భద్రత ఇచ్చాడు. అంతేనా బిడ్డ? యాక్చువల్గా నీకు దాహం అయితే బావి దగ్గరికి నీళ్లు తాగాలి. కానీ ఈ పనివారు మా యజమానుల కోసం కుండలలో తోడి పెడతారు. నువ్వు బాయికి అడిగిపోవద్దులే, దాహం అయితే నీళ్ళు తాగన్నాడు. అక్కడ ఏం దొరికింది? ఒక భద్రత. అక్కడ ఏం దొరికింది? ఆహారం. అక్కడ ఏం దొరికింది? నీరు. పోస్ట్ కాదు. ఏమన్నాడు తెలుసా బోయేసు? బిడ్డ, ఈ పొలం వేరొక చేనులోని వారికి కనబడవద్దు అని చెప్పాడు. 10-11 వచనాలలో 22 వచనం దగ్గరికి వెళ్ళేప్పటికీ మరలా నయోమి చెప్తుంది అదే మాట. నా కుమారి ఇతని చెల్లికత్తెలతోనే, ఇతని పనికత్తెలతోనే పొలమును కొచ్చుచు వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవటమే మంచిదని. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు? ఎక్కడైనా వెళ్ళు దీవిస్తాం ఎందుకు అనటం లేదు? ఎక్కడ ఒక భద్రత ఉన్నదో, ఎక్కడ సమృద్ధి వాక్యం ఉన్నదో, ఎక్కడ బలమైనటువంటి అభిషేకం ఉన్నదో, ఎక్కడైతే నీ కొరకు సిద్ధపరచబడ్డ జలం, నీ కలిగిన సమృద్ధి ఏర్పాటు ఉన్నదో, ఎక్కడైతే ఒక కాపుదల, సంరక్షణ, సాక్ష్యం ఉన్నదో, ప్రభు అంటున్నాడు అక్కడ నీవు పోషించబడతా. బోయజు పొలానికి రావడం అంటే ఒక సత్తువ గల సంఘములోనికి అడుగు పెట్టడం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. మోయాబును వదిలిపెట్టినంత మాత్రాన, బెత్లెహేముకు దిగబడినంత మాత్రాన ప్రపంచం తల్లకిందులైపోయి నువ్వు ఎక్కడికి రావాలి? ఒక నడిపింపున్న సంఘంలోనికి, ఒక కాపుదలున్న సంఘంలోనికి, ఒక సమృద్ధి కలిగిన పరిగె ఏరుకున్న కరువు తీరిపోయే చోటికి, నీ దాహము తీర్చగలిగిన జలమును సిద్ధపరిచిన చోటికి నువ్వు రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి.